హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకి రాబోతున్నాం. ఆ వీడియో ఎలా ఉంటుందో ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి. ఆ వీడియో ఏంటి అంటే ఇంట్లో అమ్మాయిలు ఉంటే ఎలా ఉంటుంది, అబ్బాయిలు ఉంటే ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే నిజంగా చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, వీడియో ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అసలు స్కిప్ చేయొద్దు. ఓకే చలో. నువ్వు ఒకటి ఆగరాదురా, నాకు టైం దొరికేదే ఇప్పుడు. పెడతా, ఆగు. పెట్టిన చూడిగా. ఏదో ఒక 2 నిమిషాలు కూడా చూడవారా నువ్వు? పెట్టినా చూడు. పెట్టింది చూడొచ్చు కదా చిన్ను. ఏదో ఒక ఛానల్ పెట్టని ఒకటి చూడని. అబ్బా వీటితో అయితే తలనొప్పి అయిపోతుంది రోజు రోజుకి నాకైతే. అదన్నా పెట్టు, చూడు ఏదో ఒకటి. పిన్ని అప్పటి నుండి సీరియల్ వేస్తున్నావు కదా, ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ మేము చూస్తాం పిన్ని. సరే ఏం పెట్టాలి చెప్పు మరి. స్టోరీస్ పెట్టు. ఓకే, ఇదేనా? సరే చూడండి మరి. కూటు అజ్జూరి ఎట్లా కొడుతుర్రో. అయ్యో, ఎప్పుడు స్టోరీస్లు ఇట్లనే అవుతుంది. అయ్యో పాపమే, అక్క నాకు ఏడుపు వస్తుందా? నాకు ఏడుపు వస్తుంది కూటు. అది చూస్తే మీకు ఏడుపు వస్తుందా? అది యాక్షన్, మీ ఏడు పాప అండి. అబ్బా అబ్బా కూటు, దీనికి ఇప్పుడు సెట్ వేసినాం కదా, మంచిగా మేకప్ వేద్దామా దీనికి? లిప్స్టిక్ వేస్తా, నువ్వు కళ్ళకి ఓకేనా? అక్క నేను దీనికి జుట్టేస్తున్నా. కూటు, ఐస్కి ఏం కలర్ వేద్దాం? ఇది ఇది ఓకే. టిక్లీ బాగున్నట్టుంది దీనికి. దీనికి తిలకం పెడతా. కుంకుమ కూడా పెట్టు. కుట్టు మైనా లేవన్నా అని టైం అవుతుంది. రారా మీరు ఈరోజు? ఇంకొక గంట టైం ఉంది అంతే. ఇంకెప్పుడు లేస్తారు, ఎప్పుడు రెడీ అవుతారు? లేవండి. అరే ఇంకా సేపైనాక లేస్తే మీరు ఎప్పుడు రెడీ అవుతారు నాని? మీరు లేవాలి, బ్రష్ చేయాలి, పాలు తాగాలి, ఇంకా తల స్నానం చేయాలి, మీ జుట్లు ఎండాలి, మీరు జుట్లు వేసుకొని రెడీ కావాలి. ఇంత టైం పడుతుంది తెలుసా? లేవండి తొందరగా. అరే చిన్ను లేరా, టైం అవుతుంది, ఇంకా గంటనే ఉంది. అయినా మీరు గంటకు ముందు లేచేది ఏముందాడు? ఏమైనా లేచినా కూడా నా ఎంబడే పడతాడు. పండుకొని పోయే 10 నిమిషాల ముందు కూడా వాళ్ళు లేపి స్నానం పోసుకొని వాళ్ళు వేసుకొని పోవచ్చు. పండుకో తీరా, మెల్లగా తీసుకుపోతా. అయ్యో కుట్టుగాని బర్త్డే వస్తుంది, ఇంకా నెలనే టైం ఉంది. ఏం డ్రెస్ తీసుకోవాలో ఎట్లా తీసుకోవాలో అర్థమవుతలేదు. ఏమైనా డ్రెస్ కొనాలా, కుట్టియాలా, ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు. ఆ టైలర్ ఆమెకు ఫోన్ చేసి ఏమన్నా డిజైన్స్ ఉన్నాయేమో అడిగన్నా తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి తీసుకుంటేనే మళ్ళీ దాని బర్త్డే వరకు అవుతుంది. మళ్ళీ అన్ని మ్యాచింగ్ అవన్నీ కొనుక్కోవాలి కదా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆ టైలర్ ఆమె ఏమంటుందో ఏమో, కనీసం ఆమెకు ఫోన్ చేసి కుట్టమని చెప్పి. అయ్యో రేపు చిన్నగాని బర్త్డే ఉంది కదా. అయినా బర్త్డే అయితే చేసేదేముంది, సాయంత్రం తీసుకెళ్ళి డ్రెస్ కొనిస్తే అయిపోతుంది. అయినా వాడేమన్నా అమ్మాయా నెల ముందు నుంచి వానికి ఏం డ్రెస్ కొనాలి ఏం చేయాలని ఆలోచించడానికి? అట్లా తీసుకోతే ఒక ప్యాంటు షర్ట్ కొనుక్కుంటే అయిపోతుంది. అట్లనే వచ్చేటప్పుడు ఒక కేక్ ఆర్డర్ ఇచ్చి వస్తే మన పని అయిపోతుంది. మైనా కూటు, టాయిలెట్ వస్తే చేసినప్పుడు నాని మళ్ళీ మధ్యలో వస్తుంది అంటారు. పోసినప్పుడు వస్తే నేను మమ్మీ పోయేటప్పుడు వస్తుంది. పోయేటప్పుడు మధ్యలో ఎక్కడ చేస్తారు నాని?
మనం పోనీకి 2 గంటలు పడుతుంది. అయినా మధ్యలో వాష్రూమ్స్ ఎక్కడ ఉంటాయని ఒకసారి పోయి వాష్ రాపోండి, సప్పుడు గంట పోయి. మమ్మీ టాయిలెట్. టాయిలెటా? అరే అప్పటి నుంచి ఏం చేసినారో నీకు డాడీ తిడుతుంటే మధ్యలో నన్ను ఆపి ఓపిస్తుందా? నడు. ఇది హోంవర్క్ పై చెక్ చేస్తావా? ఓకే నాని చూస్తాలే. నాన్న కూడా చెక్ చేయాలి. ఓకే నాని చూస్తా. వెరీ గుడ్. హోంవర్క్ అయిపోయింది కదా, పోయి ఆడుకోపోండి ఇంకా. ఓకేనా? అరే చిన్ను ఎంతసేపు టీవీ చూస్తావురా? పోయి హోంవర్క్ రాసుకోపో. నాకు టీచర్ హోంవర్క్ ఇయ్యలే మమ్మీ. హోంవర్క్ ఇయ్యలేదా? అరే నేను చూసిండ్రా హోంవర్క్ ఉంది. హోంవర్క్ ఇయ్యలే అంటున్నావు, అబద్ధాలు చెప్తున్నావు ఎందుకురా? అబద్ధాలు ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఇయ్యలే కదా, నేను టీవీ చూస్తున్నా చూడని. రేపు ఫంక్షన్కి పోతున్నాం కదా, పొద్దున్న స్నానం చేయగానే ఇది వేసుకుంటుంది, ఫంక్షన్లో ఇది వేసుకుంటుంది. మళ్ళీ ఫంక్షన్ అంతా వేసుకొని అది ఉండలేదు కాబట్టి అయిపోయినాక ఇది వేసుకుంటుంది. దాని బట్టలు అయితే సరిపోయినాయి. నేను కూడా ఒక చీర పెట్టుకుంటే అయిపోతుంది. రేపు ఫంక్షన్కి పోతున్నా కదా, చిన్నగానికి ఎన్ని డ్రెస్సులు పెట్టాలి? అయినా వాడు ఫంక్షన్లో ప్యాంట్ షర్టే వేసుకుంటాడు. అది ఇప్పినాక కూడా ప్యాంట్ షర్టే వేసుకోవాల్సి వస్తుంది. దానికి ఇప్పుడు ఎందుకు వేసుకున్నాడు? ఎందుకు? ఒక డ్రెస్ సరిపోతుంది వానికి. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటాడు ఆడే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఫస్ట్ టైం మా పిల్లలతో కలిసి ఒక కంటెంటెడ్ వీడియో అయితే చేసాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.